కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా పై సుపరిపాలన తొలి అడుగు పేరిట నేడు ప్రత్యేక సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. రాజధాని అమరావతిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరగనుంది. ఏడాదిలో చేపట్టిన పాలనా సంస్కరణలు, తీసుకొచ్చిన మార్పులు, అందించిన సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి చేసిన కృషిని సమీక్షించుకునేలా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. వెలగపూడి సచివాలయం వెనుక భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై సుపరిపాలనలో తొలి అడుగు సమావేశాన్ని నిర్వహించనున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయి జూన్ 12వ తేదీనే ఈ కార్యక్రమం నిర్వహించాలని భావించినా అహ్మదాబాద్ సమీపంలో జరిగిన ఘోర విమాన ప్రమాదం దృష్ట్యా వాయిదా వేశారు. సమావేశంలో ఏడాదిలో చేపట్టిన పాలనా సంస్కరణలు, తీసుకువచ్చిన మార్పులు, అందించిన సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి చేసిన కృషిని సమీక్షించుకునేలా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. వచ్చే 4 ఏళ్లలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంతో పాటు అభివృద్ధి లక్ష్యాలను ఎలా సాధించాలన్న అంశంపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. అమరావతిలో జరిగే ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, హెచ్ఓడీలు, సెక్రటరీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు హాజరు కానున్నారు. మతాన్ని రాజకీయాల కోసం ఉపయోగించడం సరికాదని, హిందుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకోవద్దని డీఎంకే నేతలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రజల విశ్వాసాలను గౌరవించాలే తప్ప రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగా విమర్శించడం సరికాదని తెలిపారు. హిందూ సంస్కృతిని గౌరవించాలని, మతంపై రాజకీయాలేమీ జరగకూడదని స్పష్టం చేశారు. ఒక క్రైస్తవుడు తన మతాన్ని గౌరవించవచ్చు, ఒక ముస్లిం వారి మతాన్ని గౌరవించవచ్చు. కానీ హిందువు తన మతాన్ని గౌరవిస్తే మాత్రం అభ్యంతరం ఎందుకు? హిందూ ధర్మాన్ని, హిందూ దేవతలను చులకన చేస్తారు. వారిది సెక్యులరిజం కాదు, సూడో సెక్యులరిజం అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. నేను 16వ ఏటే శబరిమల వెళ్లిన వాణ్ణి. తిరుత్తునికి భక్తుల పోటీను చూశాను. విభూది పెట్టుకుని స్కూలుకు వెళ్లిన వాడినని గుర్తు చేసుకున్నారు. తమిళనాడులోని మధురైలో నిర్వహించిన మురగ భక్తర్గల్ మానాడులో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ధర్మం అంటే ఏంటి? దుష్ట శక్తులను తొలగించడం ధర్మమని, ప్రతి వారిని సమానంగా చూడటం ధర్మమని, దుష్టులను శిక్షించడం ధర్మమని అన్నారు. ఒక పార్టీ నాయకుడు మొరగన్ సభను తమిళనాడులో ఎందుకు చేస్తున్నావు? గుజరాత్ లేదా యూపీ లేదా ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నారని, వారిది విభజన ఆలోచన. ఇలాంటి వారు శివునిపై, అమ్మవారిపై కూడా ప్రశ్నలు వేస్తారని విమర్శించారు. తాను 2014లో హైదరాబాద్లో పార్టీ స్థాపించానని, తమిళనాడులో పెరిగిన వాడిని, తమిళనాడులో సంస్కృతిని అర్థం చేసుకున్న వాడిని, తమిళనాడు సంస్కృతిపై గౌరవాన్ని పెంచుకున్నానని అన్నారు. ఏథెన్స్ కంటే ప్రాచీనమైన మధురై నగరంలో ఇన్ని లక్షల ప్రజల మధ్య, హిందూ సాధువుల మధ్య మాట్లాడతానని ఎప్పుడూ ఊహించలేదని అన్నారు. మురగను నమ్మితే విజయం తథ్యమని, మురగను నమ్మితే ఎదుగుదల సుసాధ్యమని పేర్కొన్నారు. మురగను నమ్మితే శక్తి వస్తుందని, స్కంద షష్ఠ కవచం మన మనసును ఉక్కుగా మారుస్తుందని అన్నారు. మన జీవితాన్ని గొప్పగా మార్చుతుంది ఆలోచన అని వ్యాఖ్యానించారు. What these atheists say, they don't believe in God. நம்ம கடவுள் நம்ப மாட்டாங்க. கடவுள் நம்ப மாட்டுறது இல்லைன்னா எல்லா கடவுள் நம்ப கூடாது. பட் இந்த நம்ம நாட்டு எத்திஸ் எப்படின்னா ஓன்லி ஹிந்து கடவுள் நம்ப மாட்டாங்க. That is the definition of secularism of our country. Atheist of our country. Is the issue of our country. Secularism means no discrimination against anybody in the name of religion. நம்ம நாட்டுல secularists வந்து no discrimination against anybody in the name of religion except Hinduism, except Hindu gods and Hindu culture. Hindu culture ne திட்டிட்டே இருங்க, Hindu gods ne abuse பண்ணிட்டே இருங்க. That is secularism for them. They don't have the guts to point out any other religion except Hindu dharma. இந்த நாத்திகர் கூட்டத்துக்கு, செக்குலரிஸ்ட் கூட்டத்துக்கு அரசமைப்பு சட்டம் கொடுத்த one great weapon is there. அது என்ன? ஃப்ரீடம் ஆஃப் ஸ்பீச், பேச்சு சுதந்திரம். இஷ்டத்துக்கு பேசுறது. நம்ம கடவுளை திட்டுறது பழக்கமாயிடுச்சு. கடவுளை திட்டினாலும் நம்ம எல்லாரும் கோவப்படக்கூடாது, கவலைப்படக்கூடாது. ஏன்னா அது பேச்சு சுதந்திரம். அவர் திட்டிட்டே இருப்பாங்க, நம்ம மட்டும் நிம்மதியா இருக்கணும். ஏன்னா நீங்க இந்துக்கள். இது மாறணும். This has to change. పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాహనం ఢీకొని సింగయ్య మృతి చెందిన ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. జగన్ కారు డ్రైవర్గా ఉన్న ఒంగోలు ఏఆర్ కానిస్టేబుల్ రమణారెడ్డిని నల్లపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో A1గా కారు డ్రైవర్ రమణారెడ్డి, A2గా జగన్, A3గా కారు యజమాని పేర్కొంటూ కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాహనం ఢీకొని సింగయ్య మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ప్రమాదం జరిగినప్పుడు జగన్ కారు డ్రైవర్ గా ఉన్న ఒంగోలు ఏఆర్ కానిస్టేబుల్ రమణారెడ్డిని నల్లపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనం కింద వ్యక్తి పడినట్లు గుర్తించారా, ఆ సమాచారాన్ని వైఎస్ జగన్ కు తెలియజేశారా, ఘటన జరిగిన వెంటనే వాహనం ఆపకుండా ఎందుకు వెళ్లిపోయారు తదితర విషయాలపై జగన్ కారు డ్రైవర్ రమణారెడ్డి నుంచి సమాచారాన్ని పోలీసులు తెలుసుకుంటున్నారు. మరోవైపు జగన్ పర్యటనకు సంబంధించి వీడియోలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆయన పర్యటనను ఎవరెవరు వీడియోలు తీశారనే దానిపై ఆరా తీస్తున్నారు. వారి నుంచి ఫుటేజీని సేకరిస్తున్నారు. ఈ కేసులో A1 గా కారు డ్రైవర్ రమణారెడ్డి, A2 గా జగన్, A3 గా కారు యజమానిని పేర్కొంటూ కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. పరామర్శల పేరుతో మాజీ సీఎం జగన్ బల ప్రదర్శన చేస్తూ అలజడులు సృష్టించాలని చూస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడ్డలితో తలలు నరుకుతామని చెప్పిన వాళ్ళని జగన్ ఏ విధంగా సమర్థిస్తారని ప్రశ్నించారు. పరామర్శల పేరుతో మాజీ సీఎం జగన్ బల ప్రదర్శన చేస్తూ అలజడులు సృష్టించాలని చూస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జగన్ కు ప్రజాస్వామ్యంలో ఉండే హక్కు, మాట్లాడే అర్హత లేదన్న నిమ్మల ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని జగన్ హింసను ప్రేరేపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తి చనిపోయిన ఏడాదికి పరామర్శ పేరుతో దండయాత్ర చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ధ్వజమెత్తారు. గొడ్డలితో తలలు నరుకుతామని చెప్పిన వాళ్ళని జగన్ ఏ విధంగా సమర్థిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా మంచి పాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన ఎక్కడైతే మరి బెంగళూరులో ఒక 5 రోజులు ఉంటాడు, 2 రోజులు ఆంధ్రప్రదేశ్ వస్తాడు. వచ్చిన 2 రోజులు ఏదో ఒక అల్లకొల్లలో సృష్టించి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు బెంగళూరు. ఎందుకంటే మొన్న కూడా మీరు చూసారు, అంటే మీరు కూడా లెక్కేసుకోండి ఏ నాయకుడికి తేడా ఏంటంటే. మొన్న కూడా మీరు టీవీల్లో కూడా చూసి ఉంటారు. పల్నాడు జిల్లాలో పరామర్శకు వెళ్ళాడు, తప్పులేదు పరామర్శకు వెళ్తే మనం ఎప్పుడు వెళ్తాం? చనిపోయిన ఆ రోజు, తర్వాత రోజు, వారం రోజులకు లేదా 10 రోజులకు, ఇంకా మరీ తప్పదనుకుంటే 15-20 రోజుల్లోకి వెళ్ళి పరామర్శించి వస్తాం. ఈయన ఎప్పుడు వెళ్ళాడు పరామర్శకి? సంవత్సరం కూడా అయిపోయిన తర్వాత పరామర్శ అంటే ఏంటి ఉద్దేశం? పరామర్శ వంక చెప్పి, పరామర్శ పేరు చెప్పి రౌడీయిజం, గోండాయిజం, ప్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అందరినీ అంటబెట్టుకుని ఒక రౌడీల నాయకత్వం వహిస్తూ ఆయన చేసిన ఒక బల ప్రదర్శన. పరామర్శకు వెళ్తే ఎంతో కొంత బాధతో వెళ్తాం మనం వాళ్ళ ఇంటికి. వాళ్ళకేదో కొంచెం ఊరట ఇవ్వడానికి వెళ్తాం, బాధాతృప్తమైన హృదయాలతో వెళ్తాం ఎక్కడైనా పరామర్శ. ఈయన ఎట్లా పోయాడు? పెద్ద పెద్ద దండలు పురమాయించుకున్నాడు, క్రేన్లు పెట్టి పూలదండలు. పరామర్శకు వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద పూలదండలు, డీజే బాక్సులు, ఇటువంటి బాక్సులు కదా, ఇటువంటి 20 బాక్సులు ఉంటాయి ఒక్కొక్క వెహికల్, డీజే అంటారు దాన్ని. ఆ సౌండ్ కి పాటలు పెట్టి డ్యాన్స్. ఇప్పుడు అట్లా రేపొద్దున ఎప్పుడు 29 వస్తారంట. గంగమ్మ జాతరలో పొట్టేళ్లు నిన్ను నరికినట్లుగా రఫా 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 అని నరికేస్తామని చెప్పారు. అది కూడా రఫా రఫా అని కూడా. అంటే చూడండి, నేను ఎందుకు చెప్తున్నానంటే ఆలోచన చేయాలి. అటువంటి వ్యక్తులు మళ్ళీ రేపు కనుక జీవితంలో కనిపిస్తే మన జీవితాలన్నీ కూడా రఫా రఫా రఫా. ప్రధాని మోదీ యువతకు వివిధ రూపాల్లో ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని, రైతులు, యువత, మహిళల్ని అభివృద్ధి పదంలో నడపాలని బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి వారి కాళ్లపై వారు నిలబడేలా చేయూతని ఇస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. మహిళల అభ్యున్నతి కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2047 నాటికి వికసిత్ భారత్ సాధించేలా లక్ష్యంగా పెట్టుకున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి అన్నారు. ప్రపంచంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందు ఉండాలని, వాటి ద్వారా వచ్చే ఫలితాలను సమాజంలో అన్ని వర్గాల వారికి అందించడమే ప్రధాన ఉద్దేశమని, అందరికీ సంక్షేమం, దేశాభివృద్ధి సాధ్యపడటమే వికసిత్ భారత్ లక్ష్యమని తెలిపారు. రైతులు, యువత, మహిళలను అభివృద్ధి పథంలో నడపాలని, యువతకు వివిధ రూపాల్లో ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని, బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి వారి కాళ్లపై వారు నిలబడేలా చేయూతను ఇస్తున్నారని పురంధరేశ్వరి పేర్కొన్నారు. మహిళల అభ్యున్నతి కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా వ్యాపారాలు పెట్టుకునే అవకాశం కల్పించారని, డ్రోన్లు కొనుగోలుకు 10 లక్షలు ఉంటే అందులో 8 లక్షలు ప్రభుత్వం ఇస్తోందని, 2 లక్షలతో వ్యవసాయానికి ఈ డ్రోన్లు వాడుకోవచ్చని ఆమె అన్నారు. రైతుల కోసం ప్రతి ఏడాది 6,000 కేంద్రం ఇస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం వారికి అదనంగా డబ్బులు ఇస్తోందని పురంధరేశ్వరి తెలిపారు. ఫసల్ బీమా యోజన ద్వారా
రైతులకు సహకారం అందిస్తోందని, రైతు సుభిక్షంగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. బీసీ కమిషన్కు చట్టబద్ధత ఇచ్చి బీసీ కులాలకు అండగా నిలిచారని తెలియజేశారు. 47వ సంవత్సరానికల్లా వికసిత్ భారత్ని సాధించాలి అని చెప్పి అనేక సందర్భాల్లో వారు చెప్పడం మనం అందరం కూడా విన్నాం. అయితే నిజంగా వికసిత్ భారత్ అనేటువంటి పదానికి అర్థం ఏమిటి అని చెప్పి మనం అందరం కూడా ఒకసారి సమీక్షించుకోవాలి. సాధారణంగా అందరూ ఏమంటారంటే వికసిత్ భారత్ అంటే అభివృద్ధి పరంలో దూసుకుపోయేటువంటి భారతదేశం అని, అదేవిధంగా జాతీయ స్థూలోత్పత్తి పెరిగినటువంటి భారతదేశం అని, పెట్టుబడుల వెల్లువ మన దేశంలోకి వస్తున్నటువంటి సందర్భంలో అది వికసిత్ భారత్ అని, ఈ రకంగా అనేక విధాలుగా కూడా ఈ యొక్క పదాన్ని నిర్వచించడం జరుగుతూ ఉంటుంది. అయితే నరేంద్ర మోడీ గారు, వారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం మరియు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా నమ్మినటువంటి విషయం ఏమిటంటే వికసిత్ భారత్ అనేది ఇవన్నీ కూడా, ఈ అభివృద్ధి ఇవన్నీ కూడా మనం సాధించుకుంటూ ముందుకు వెళ్ళవలసిందే. అయితే వీటి మాధ్యమంగా వచ్చేటువంటి లాభం ఏదైతే ఉంటుందో దాన్ని సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి మనం అందించినప్పుడే, వారికి అందిస్తూ వారందరినీ కూడా అందరినీ కలుపుకుంటూ రాజధాని మహిళలపై సజ్జల వ్యాఖ్యలను నిరసిస్తూ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కంబంపాటి శిరీష తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయనపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు. తాడేపల్లి ఎస్ఐ ఖాజావలి కేసు దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. రాజధాని మహిళలపై సజ్జల వ్యాఖ్యలను నిరసిస్తూ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కంబంపాటి శిరీష తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. ఈ మేరకు ఆయనపై కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని న్యాయస్థానాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి ఆశ్రయించారు. ఈ పిటిషన్ను ధర్మాసనం కొట్టివేయడంతో సజ్జలపై కేసు నమోదైంది. ఈ మేరకు ఆయనపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు. తాడేపల్లి ఎస్ఐ ఖాజావలి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మెజారిటీ పీపుల్ అక్కడ దళితులు ఉన్నారు, దళిత కమ్యూనిటీ ఉంది కాబట్టి దళిత మహిళలు ఎఫెక్ట్ అవుతున్నారు. ఇది మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారంగా మేము దీన్ని అడుగుతున్నాము. మాకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాడ్ చేయమని అడిగాము. మేబీ అది ఎందుకు అనేది నాకైతే తెలియదు. ఇప్పుడు మళ్ళీ ఆ నెక్స్ట్ డే వచ్చేసి అదే ప్రాంత మహిళల్ని సంకర జాతి అంటే జాతిని అన్ని జాతుల్లో మా జాతి ఎక్కువగా పాపులేషన్ ఉంది కాబట్టి మా దళిత జాతిని ఉద్దేశించి మాటలుగా మేమైతే భావిస్తున్నామో, అలాగే మా పిల్లలకి రేపటి రోజున పెళ్లిళ్ళు అవడానికి కూడా ఎవరు చేసుకోరు. వేశ్య వృత్తులు సంకర జాతి అని అంటే ఎవరు చేసుకుంటారు మా పిల్లలకి? కాబట్టి న్యాయస్థానాల వాళ్ళు కానివ్వండి, గౌరవ పోలీస్ స్టేషన్ వారిని, ఇక్కడ సిఐ గారిని ఆశ్రయించి మాకు న్యాయం చేయమని చెప్పి అతని మీద కేసు కట్టి న్యాయం చేయమని మేము అర్థిస్తున్నాము. వీరు ఇలాంటి వ్యాఖ్యలు అమరావతి మీద, అమరావతి ప్రాంత ప్రజల మీద, అమరావతి మహిళల మీద, కట్టు బొట్టు మీద, ఇంకా కోకాపేట ఆంటీస్ అని కానీ, ఇంకా మేము కట్టుకున్న బట్టల మీద కానీ మమ్మల్ని విమర్శించుతూ వస్తూ ఉన్నారు. ఇక ఆఖరికి ఫైనల్గా మమ్మల్ని మానసిక హత్యకు గురి చేశారు. అదేమిటంటే వేసెలు అని. ఇంకా చెప్పాలంటే మా జాతిని ఇప్పుడైతే జాతి కంప్లీట్గా సంకర జాతి అన్నారు. సో ఇంతకు మించినటువంటి పెద్ద మాటలు ఇంక ఏమీ ఉండవు. ఇది మాకు హత్యతో సమానం. మమ్మల్ని మానసికంగా చంపేశారు. కాబట్టి ఇలాంటి సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి వాళ్ళకి గతంలో గవర్నమెంట్లో ఉండగా కానీ ఇప్పుడు కానీ ఆయన సలహాదారుడు. అంటే వీళ్ళు మీడియాలో కూర్చొని ఇప్పుడు మాట్లాడుతున్నారు. రేపు సమాజాన్ని ఏ విధంగా ప్రోత్సహించుతున్నారు? పబ్లిసిటీ స్టంట్ కోసం ప్రజల ప్రాణాలను జగన్ గాల్లో కలుపుతున్నారని పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. జగన్ కాన్వాయ్ కింద పడి ఆ పార్టీ కార్యకర్త సింగయ్య మరణించారని, కానీ కారు ఢీకొన్న వెంటనే గాయపడిన అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించి ఉంటే బతికేవాడని మంత్రి అన్నారు. వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన పబ్లిసిటీ స్టంట్ల కోసం ప్రజల ప్రాణాలు గాల్లో కలుపుతున్నారని, ప్రజల్లో తనకు ఆదరణ ఉందని చూపించుకోవడం కోసం అమాయక ప్రజల ప్రాణాలు తీసేందుకు కూడా వెనకాడటం లేదని పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ, మంత్రులు ఎమ్మెల్యేలుగా తాము రోజు ఎంతో మందిని పరామర్శిస్తుంటామని, జగన్లా ఎవరూ ప్రచారం కోరుకోవట్లేదని అన్నారు. పార్టీకి ఇంకా బలం ఉందని చూపించుకునే ప్రయత్నంలో ప్రజల ప్రాణాలు కూడా లెక్క చేయరా జగన్ అంటూ మంత్రి గొట్టిపాటి ప్రశ్నించారు. బెట్టింగ్ ఆడి డబ్బులు పోగొట్టుకుని చనిపోయిన వ్యక్తి విగ్రహావిష్కరణకు వెళ్లి మరో 2 నిండు ప్రాణాలు బలి తీసుకున్నారని మండిపడ్డారు. జగన్ కాన్వాయ్ ఢీకొన్న వెంటనే సింగయ్యను ఆసుపత్రికి తరలించి ఉంటే అతని ప్రాణం నిలబడేదని తెలిపారు. రోడ్డు పక్కన వెళ్తూ ప్రమాదవశాత్తు ఎవరైనా పడిపోతేనే అంబులెన్స్ కు ఫోన్ చేసి ఆసుపత్రికి తరలిస్తుంటామని, అలాంటిది సొంత పార్టీ కార్యకర్త సింగయ్యను కారుతో ఢీకొట్టడమే కాకుండా రోడ్డు పక్కకు
వరకు ఈడ్చేసి వెళ్లిపోవడం మానవత్వం లేకపోవడమేనని మంత్రి విమర్శించారు. చేసిన పనికి కనీసం పశ్చాత్తాపం కూడా లేదని మండిపడ్డారు. పోలీసులు శాంతి భద్రతల సమస్య అని ముందే చెప్పినా మాజీ మంత్రులు పోలీసులతో గొడవలకు దిగటం ఎంతవరకు సమంజసమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రశ్నించారు. నగరంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో గల పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మున్సిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. శక్తి పిక్చర్స్ అధినేత ముత్యాల రమేష్ కన్నుమూశారు. ఏపీ ఫిలిం ఛాంబర్లో పలు పదవులు నిర్వహించిన రమేష్ గత కొంతకాలంగా అస్వస్థతగా ఉంటూ ఈరోజు తుది శ్వాస విడిచారు. ఆయన మృతికి పలువురు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, సినీ నిర్మాతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేశారు. శక్తి పిక్చర్స్ అధినేత ముత్యాల రమేష్ పరమపదించారు. 68 ఏళ్ల రమేష్ కొద్ది కాలంగా అస్వస్థతగా ఉన్నారు. రమేష్ హఠాత్ మరణం పట్ల చిత్రరంగానికి సంబంధించిన పలువురు డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఫిలిం ఛాంబర్ వద్ద ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 40 ఏళ్లుగా చిత్ర పరిశ్రమతో సంబంధం ఉన్న ముత్యాల రమేష్ ఇక లేరు అనే వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. చిన్న నిర్మాతల సినిమాల కోసం ఎంతో కష్టపడేవారని, ఏ పని అప్పగించినా ఎంతో బాధ్యతతో నెరవేర్చేవారని తెలిపారు. చిత్రరంగం అంటే ఎంతో మక్కువతో ఉండే రమేష్ అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా నిత్యం ఫిల్మ్ ఛాంబర్ కోసం పనిచేసేవారని చెప్పారు. శక్తి పిక్చర్స్ ద్వారా 500కు పైగా చిత్రాలను పంపిణీ చేశారని వారు తెలిపారు. ఆయన మృతి చిత్రరంగానికి తీరని లోటని పేర్కొన్నారు. రమేష్ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి కానీ తీరని లోటు. నేను ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తరఫున, సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ తరఫున, ఎంటైర్ ఫిలిం ఇండస్ట్రీ తరఫున మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వాళ్ళ అమ్మగారికి, వాళ్ళ మిస్సెస్ గారికి, వాళ్ళకి ఆత్మస్థైర్యం ఆ భగవంతుడు ప్రసాదం. ఎక్కడికి వెళ్ళి రాత్రి 10:30-11 రోజున అతను ఉంటాడు. ఇలాంటి వాళ్ళకి మనుషులు లేడనేది అసలు జీర్ణించుకోలేకపోతున్నాం. అలాంటి బాగా క్లోజ్ ఫ్రెండ్ మాకు. మేము ఒక 10 మంది ఉన్నాం, రోజు కలుస్తాం, ప్రతిరోజు ఈవినింగ్ కలుస్తాం. ఇవాళ లేడనే దాన్ని అసలు జీర్ణించుకోలేకపోతున్నాం. వాళ్ళ మదర్కి వాళ్ళకి అసలు ఎలా ఉన్నారో అర్థం కాని పరిస్థితులు వాళ్ళు కూడా ఉన్నారు. సుమారు 500 సినిమాలు ఆయన డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ నుంచి మేము ఒంగోలులో మా థియేటర్లో వేసాము. ఇటువంటి వ్యక్తి వాళ్ళ లేడంటే మేము తట్టుకోలేకపోతాం. ఫిలిం ఇండస్ట్రీలో ఎవరికి ఏ సహాయం కావాలన్నా నేనున్నాను విజయవాడలో అని చెప్పి చేసే మనిషి రమేష్ గారు. అనేకమైన సేవలు అయితే ఆయన అందించారు. మేమందరం కూడా ఈ ఆర్గనైజేషన్స్లో రావడానికి కారణం శక్తి రమేష్ గారే. ఎందుకంటే తెలుగు ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్లో ప్రతి సెక్టార్లో కూడా ఆయన తెలియని లేరు. ఈరోజు కూడా ఆయన అసలు చనిపోయారనే దాంట్లో ఇంకా సగం మందికి తెలియదు. అలాగే హైదరాబాద్ నుంచి మా ప్రెసిడెంట్ గారు, భర్తభూషణ్ గారు, ఆదిత్యరామ్ గారు, చెన్నై నుంచి మా కళ్యాణ్ గారు పొద్దున బయలుదేరి వీరంతా వచ్చారు. లేకపోతే ఇక్కడ చాలా పెద్ద సభ ఉండేది. ఎందుకంటే అంతమంది అభిమానులు ఆయనకున్నారు. అందుకని ఆయనకి ఆత్మశాంతి కలగాలని. డాక్టర్ ఎన్ సుబ్బారావు గొప్ప పేరున్న వైద్యులు అని, ఆయన పేరు మీద హాస్పిటల్ ఏర్పాటు చేసి ప్రారంభించుకోవటం ఆనందంగా ఉందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని పేర్కొన్నారు. సూరారావుపేట ప్రకాశం రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ ఎన్ సుబ్బారావు సెంటర్ ఫర్ కార్డియాక్ కేర్ హాస్పిటల్ను ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, గద్దె రామ్మోహన్, ప్రముఖ వైద్యులు డాక్టర్ సోమరాజుతో కలిసి ఎంపీ ప్రారంభించారు. డాక్టర్ మురళీకృష్ణ కుటుంబ సభ్యులు విజయవాడ మీద ప్రేమతో ఇక్కడే హాస్పిటల్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. విజయవాడ సూర్యారావుపేట ప్రకాశం రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ ఎన్ సుబ్బారావు సెంటర్ ఫర్ కార్డియాక్ కేర్ హాస్పిటల్ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, గద్దె రామ్మోహన్, ప్రముఖ వైద్యులు డాక్టర్ సోమరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్డియాలజీ సూపర్ స్పెషాలిటీ, ఆంధ్ర యూరాలజీ అండ్ గైనకాలజీ సెంటర్ను లాంఛనంగా ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని మాట్లాడుతూ డాక్టర్ ఎన్ సుబ్బారావు గొప్ప పేరున్న వైద్యుడు అని, ఆయన పేరు మీద హాస్పిటల్ను ఏర్పాటు చేసి ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. విజయవాడకు మరిన్ని హాస్పిటల్స్ రావాలని, ముఖ్యమంత్రి లక్ష్యాల మేరకు విజయవాడను మెడికల్ హబ్గా మార్చుకోవాలని అభిప్రాయపడ్డారు. అన్ని రంగాల్లో టెక్నాలజీ పెరిగిందని, ముఖ్యంగా వైద్య వృత్తిలో మోడల్ టెక్నాలజీ పెరిగిందన్నారు. డాక్టర్ మురళీకృష్ణ కుటుంబ సభ్యులు విజయవాడ మీద ప్రేమతో ఇక్కడే హాస్పిటల్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.
పెద్దలు సోమరాజు గారి ఆధ్వర్యంలో మురళి గారు వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఇక్కడ సుబ్బారావు గారి కార్డియాక్ సెంటర్ ని మళ్ళీ రెనోవేట్ చేసి కొత్త ప్రదేశంలో ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మా చిన్నప్పటి నుంచి సుబ్బారావు గారి పేరు డాక్టర్ గా చాలా ప్రముఖంగా వినిపించే పేరు. ఇవాళ విజయవాడలో మనం చూస్తే ఎంతో ఇంకా మెడికల్ కి ఇంకా ఎన్నో హాస్పిటల్ రావాలి. గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఒకటే చెప్తా ఉంటారు, అమరావతిని మెడికల్ హబ్ గా చేయాలని వారి కోరిక. మన ప్రాంతంలో ఉన్న యువకులు మన చోటే వైద్య ప్రారంభించడం, అందులో చాలా కొత్తగా మోడర్న్ టెక్నాలజీస్ కూడా తోడైనాయి. వాళ్ళు మనం చూస్తే వాళ్ళు మెడికల్ దీంట్లో చాలా మోడర్న్ టెక్నాలజీస్ కూడా వస్తాయి. వాళ్ళ పిల్లలందరూ ఇక్కడే తమ సొంతగా ఇక్కడే ప్రారంభించడం, ఒక ఎంటర్ప్రినర్షిప్ పెరగటం, అంతేకాకుండా హాస్పిటల్స్ అనే కాదు మిగతా ఇండస్ట్రీలో కూడా ఒక ఎంటర్ప్రినర్షిప్ పెరగటం చాలా ఆవశ్యకం. ఎందుకంటే ఇక్కడ నుంచి యువత చాలా మంది విదేశాలకు గానీ, బెంగళూరు గానీ, హైదరాబాద్ గానీ వెళ్ళిపోయి హాస్పిటల్ గానీ ఇటువంటి ఎన్నో స్థాపించి విపరీతంగా సక్సెస్ అవుతున్నారు. కానీ ఇక్కడ విజయవాడ ప్రాంతం, ఈ ఆంధ్ర ప్రాంతం మీద అభిమానంతో మంచి విద్యను అభ్యసించే యువకులు అందరూ కూడా ఇక్కడ ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉంది. వీళ్ళని ఆదర్శంగా తీసుకుని మిగతా వారు కూడా ఇక్కడ మరిన్ని సంస్థలు వచ్చే విధంగా కృషి చేస్తాం. ప్రభుత్వం తరపున మా సహకారం మాత్రం తప్పకుండా ఎటువంటి ఉన్నా కూడా మీకు అందిస్తామని తెలియజేసుకుంటాం. మాజీ మంత్రి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ డాక్టర్ మురళీకృష్ణ ఆయన తండ్రి పేరిట హాస్పిటల్ను ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు. ట్రీట్మెంట్తో పాటు రోగులను ఆప్యాయంగా పలకరించాలని డాక్టర్ మురళీకృష్ణ కుటుంబం ఆ తరహా సేవలు అందిస్తారని అభిప్రాయపడ్డారు. ప్రజలు ఇద్దరికే చేతులెత్తి దండం పెడతారని, ఒకరు వైద్యులు అయితే మరొకరు వైద్యుడు అని పేర్కొన్నారు. ఈ హాస్పిటల్ ద్వారా మంచి సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. మురళీకృష్ణ గారు వాళ్ళ తండ్రి గారి పేరున ఈ డే కేర్ హాస్పిటల్ పెట్టి వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళు ప్రజలకి నాణ్యమైన వైద్యం ఇవ్వాలని కోరుకుంటున్నా. నిజంగా ప్రజలు ఇద్దరికే చేతులెత్తి దండం పెడతారు, దేవుడికి డాక్టర్. దేవుడు ప్రాణం ఇస్తే ప్రాణం సుఖంగా ఉండేది చూసే డాక్టర్ గారు. అందుకని వాళ్ళు ఒక ట్రీట్మెంటే కదా, వచ్చిన పేషెంట్స్ తో బాగా మాట్లాడితే అది చాలా కంఫర్ట్ ఇస్తుంది. సోమరాజు నాకు గత 63 ఏళ్ల నుంచి మేము కలిసి చదువుకున్నాం. నాకన్నా బెటర్ స్టూడెంట్ అనుకోండి. ఇవాళకి రోజుకి 4-5 గంటలు చదువుకుంటాను. నెవర్ నాకు ఒక డిగ్రీ వచ్చింది, నేను ఫుల్ఫిల్ అయిపోయాను, ఇంక నేనేం నేర్చుకోకలేదు. వైద్యం అనేది నిత్య విద్యార్థిలాగా వాళ్ళు చదువుతానే ఉండాలి. అందుకని నేను అందరినీ కోరేది ఏంటంటే ఎప్పటికప్పుడు మోడర్న్ కొత్త టెక్నాలజీస్, కొత్త ఇన్వెస్టిగేషన్స్ వస్తున్నాయి. కొత్త చాలా హై క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్స్ కూడా వస్తున్నాయి. అవి కొంత ఇబ్బంది ఏంటంటే ప్రజలకు అందుబాటులో ఉండలేదు. తప్పకుండా అందరూ ప్రభుత్వాలు అందరూ కలిసి ఆ మంచి క్వాలిటీ పల్లెటూరులో ఉన్న పేదవాళ్ళకు కూడా అందే దాంట్లో ఈ ఒక కార్యక్రమంలో చేసి చేయాలి. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ విజయవాడలో డాక్టర్ ఎన్ సుబ్బారావు హాస్పిటల్ అంటే ఒక ల్యాండ్ మార్క్ అని చెప్పుకొచ్చారు. అలాంటి హాస్పిటల్కు పూర్వ వైభవం తీసుకువచ్చేలా వారి 3వ జనరేషన్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. సర్వీస్ తరహాలో ప్రజలకు వైద్య సేవలు అందిస్తారని అభిప్రాయపడ్డారు. వైద్యులు లివింగ్ గాడ్స్ అని, దేవుడు ప్రాణం ఇస్తే వైద్యులు ప్రాణం పోస్తారని వెల్లడించారు. ఈ హాస్పిటల్ మంచి వైద్య సేవలు అందించి విజయవాడలో మంచి పేరు సంపాదించాలని ఆకాంక్షించారు. మా చిన్నప్పటి నుంచి కూడా ఎన్ సుబ్బారావు గారి హాస్పిటల్ లేదా ఒక ల్యాండ్ మార్క్ ఉండేది విజయవాడలో. ఏదైనా వేరే అడ్రస్కి వెళ్ళాలన్నా ఎన్ సుబ్బారావు గారి హాస్పిటల్ రిఫర్ చేస్తూ అడ్రస్లు ఎత్తుక్కునేవాడు. అలాంటి హాస్పిటల్లో మరలా దానికి పూర్వవైపుని తీసుకొచ్చే విధంగా వారి 3rd జనరేషన్ సుబ్బారావు గారి మనవాళ్ళు, ఇతర ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా కలిపి మరి ఇక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేశారు. ఆరోగ్య అనే పేరు మీద ఇందాక ఎంపీ గారు చెప్పినట్లుగా, అదేవిధంగా డాక్టర్లు చెప్పినట్లుగా ఇది నిరంతరం ప్రజలకి సర్వీస్ ఇచ్చే హాస్పిటల్. ప్రాణాలని దేవుడు ఇస్తే ఆ ప్రాణాలను కాపాడే బాధ్యత అంటే లివింగ్ గాడ్స్ అంటారు డాక్టర్లు అందరినీ కూడా. అలా ఈ హాస్పిటల్కి మంచి పేరు రావాలని, మరి విజయవాడ నగరం హాస్పిటల్స్కి హబ్బు కావాలని చెప్పి అది చంద్రబాబు గారు మొట్టమొదటి కూడా చెబుతారు, విజయవాడ నగరం హాస్పిటల్స్కి హబ్బు కావాలని చెప్పి. అందువలన దీనికి పిల్లలకి ఆశీస్సులు తెలియజేసి మరి డాక్టర్ మురళి గారు ఎన్నో సంవత్సరాల నుంచి మాకు హార్ట్ డాక్టర్గా అనేక సందర్భాల్లో వారి యొక్క సూచనలు, సలహాలు, అనేక మంది పేషెంట్స్ని రిఫర్ చేసినప్పుడు వారు ఇచ్చిన సలహాలు, వారు మంచి డాక్టర్గా గుర్తింపు ఉంది. అదేవిధంగా అదే విధానంలో ఈ హాస్పిటల్ కూడా కొనసాగాలి మనస్ఫూర్తిగా. డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ నేడు అతిథుల సమక్షంలో హాస్పిటల్ ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. తమ పిల్లలు వరుణ్, పవన్, మనోజ్, వర్షిని ప్రజలకు ఉపయోగపడాలని ఓపీడీ సేవలు ప్రవేశపెట్టామని అన్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలన్న ఉద్దేశంతో వైద్య సేవలు ప్రారంభించినట్లు చెప్పారు. మెడికల్ నాలెడ్జికి అంతులేదని నిత్య విద్యార్థిలా నేర్చుకుంటూ ఉండాలని పేర్కొన్నారు.
ఈ ఓపీడీ సర్వీసెస్ ప్రారంభించడానికి మెయిన్ కారణం మా పిల్లలు అందరూ, అంటే ఇప్పుడు సూపర్ స్పెషలైజేషన్ చేయడం జరిగింది. వరుణ్, పవన్, మనోజ్ అండ్ వర్షిని, వీళ్ళు నలుగురు ఈ ప్రెమిసెస్ లో ప్రజలకు ఉపయోగపడేలా ఓపీడీ కార్యక్రమాలు అతి తక్కువ ఖర్చు అయ్యేలాగా వాళ్ళకు ఉపయోగపడేలాగా చేయాలనే ఉద్దేశంతో కార్పొరేట్ వైద్యం అందుబాటులో లేని వారికి, ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజానీకానికి వీళ్ళు సేవ చేస్తారనే ఉద్దేశంతో, అంటే నాకు నేర్పించిన మెయిన్ కమర్షియల్ గా ఎప్పుడు ఉండకూడదని, ఎప్పుడు చదువుకోవాలని, మెడికల్ నాలెడ్జ్ అనేది అది దానికి అంతు లేదు, అంటే ఎప్పుడు విద్యార్థి వైద్య విద్య అనేది ఎప్పుడు నేర్చుకుంటానే ఉండాలి. సో ఎవర్ లెర్నింగ్ థింగ్. మీ అందరి శుభాకాంక్షలతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. అనంతరం డాక్టర్ సోమరాజు మాట్లాడుతూ డాక్టర్ మురళీకృష్ణ కుటుంబ సభ్యులు వైద్య వృత్తిలో ఉండటం గర్వకారణమని అన్నారు. వైద్యంలో అనేక మార్పులు వచ్చాయని, చాలా ట్రీట్మెంట్లు డే కేర్ క్లినిక్లు తరహాలు మారాయని, ఇది శుభపరిణామమని పేర్కొన్నారు. అనారోగ్యం వచ్చాక ఆసుపత్రిలో చేరడం కన్నా ఆ అనారోగ్యం దరిచేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ ఆసుపత్రి దినదినాభివృద్ధి చెంది మంచి వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు. డాక్టర్ మురళి వారి కుటుంబ సభ్యులు అందరూ డాక్టర్లు, అలా ఉండటం చాలా రేరు. వాళ్ళందరూ కలిసి అవుట్ పేషెంట్ క్లినిక్ స్టార్ట్ చేశారంటే, పూర్వం రోజుల్లో అందరూ కలిసి అవుట్ పేషెంట్ క్లినిక్ పెట్టారు అంటే ఏదో ఓపీలే అనుకుంటారు. కానీ మెడిసిన్ లో ఎంత మార్పులు వచ్చినాయంటే ఈ రోజుల్లో ఇన్ పేషెంట్ రిక్వైర్మెంట్, హాస్పిటల్లో బెడ్స్ రిక్వైర్మెంట్ బాగా తగ్గిపోయింది. ఒక పెద్ద హాస్పిటల్ కూడా 200 బెడ్స్ కంటే ఎక్కువ అవసరం లేదు. చాలా ట్రీట్మెంట్లు, డయాగ్నోసిస్ కానీ ట్రీట్మెంట్ కానీ డే కేర్ క్లినిక్స్ అని అవుట్ పేషెంట్ బేసిస్ లో చేయొచ్చు. అది వీళ్ళు చేయగలుగుతారని నాకు నమ్మకం. ఇదే కాకుండా వాళ్ళు ఇంకా ఎక్స్టెండ్ చేస్తారు దీన్ని, ఏంటంటే డే కేర్ క్లినిక్ గా. అప్పుడు చాలా మందికి హెల్ప్ ఉంటుంది. వచ్చిన పేషెంట్ తో మాట్లాడటం, పరీక్ష చేయటం, అవసరమైన టెస్టులే చేయటం, ఏ సోషల్ సెక్టర్ నుంచి వచ్చినా కానీ ఎవరిని రిఫ్యూజ్ చేయకుండా ఉండటం, ఏ పేషెంట్ ఎంత పే చేయగలుగుతారో అంతే పే చేసేట్టుగా చేయటం, అవన్నీ చేసుకుంటూ పేషెంటే కాదు కొంతమంది పేషెంట్లు వస్తారు, వాళ్ళు కూడా వాళ్ళ సన్నో డాటరో గ్రాండ్ చిల్డ్రన్ వస్తారు. పేషెంట్ కంటే వాళ్ళు ఎక్కువ బరువు ఉంటారు. సో అందుకని గట్ ఇన్ టు ది హ్యాబిట్ ఆఫ్ ట్రీటింగ్ ది హోల్ ఫ్యామిలీ. అనంతరం యూరాలజిస్ట్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ మనోజ్ తుమ్మల మాట్లాడుతూ తాను టాటా మెమోరియల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో 2 సంవత్సరాల పాటు యూరో అంకాలని రోబోటిక్ ఫెలోషిప్ చేశానని చెప్పారు. పుట్టిన ఊరుకు వైద్య సేవలు చేయాలన్న ఉద్దేశంతో ఆసుపత్రిని ప్రారంభించామని అన్నారు. కోత లేకుండా సర్జరీ చేయటం ప్రత్యేకతని చెప్పారు. తమ ఆసుపత్రిలో గుండె జబ్బులతో పాటు కిడ్నీ సంబంధిత వ్యాధులు, గర్భకోశ వ్యాధులతో పాటు యూరాలజీ వైద్య సేవలు అందిస్తారని అన్నారు. ఆధునిక లాప్రోస్కోపిక్, గైనకాలజీ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు. ఇది యూరాలజీ అండ్ గైనకాలజీ సర్వీసెస్ అన్ని ఈ సెంటర్లో తీసుకొచ్చింది. యూరాలజీలో ముఖ్యంగా కిడ్నీలో రాళ్ళు, వయసు రీత్యా వచ్చే ప్రాస్టేట్ సమస్యలు, యూరినరీ ఇన్ఫెక్షన్స్, అవే కాకుండా కిడ్నీ క్యాన్సర్, బ్లాడర్, ప్రాస్టేట్ క్యాన్సర్స్, ఇవన్నీ ఓపెన్ అండ్ లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్ పద్ధతిలో, కోతలేని పద్ధతిలో ఆపరేషన్ చేసే ఫెసిలిటీ మనకి ఇక్కడ ఉందండి. అదే కాకుండా గైనకాలజీలో మా వైఫ్ ఫెలోషిప్ చేశారు లాప్రోస్కోపీ గైనకాలజీలో. సో తను లాస్ట్ 10 yearsగా చెన్నైలో అన్ని హాస్పిటల్స్లోనూ చేసి ఇప్పుడు ఇక్కడ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుందండి. సో తన హై రిస్క్ ప్రెగ్నెన్సీస్, లాప్రోస్కోపీ అండ్ యూరో గైనకాలజీ సర్వీసెస్ అన్ని తను ఇస్తుందండి. సో ఆరోగ్య, సో మీ అందరి కోసం అందరికీ మంచి చేయాలి అనే సదుద్దేశంతో, సేవ చేయాలనే సదుద్దేశంతో మా నాన్నగారి ఆశీస్సులతో ఇక్కడ రావడం జరిగిందండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.